నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రేపు కరీంనగర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కులగణనపై బీజేపీ వైఖరి స్పష్టం చేయాలి కాంగ్రెస్ అభ్యర్థిపై దుష్ప్రచారం తగదన్న మంత్రి శ్రీధర్ బాబు బొండి సంజయ్ పై మంత్రి పొన్నం విమర్శలు విడ్డూరం బీజేపీ అభివృద్ధి లెక్కలు చెప్పేందుకు సిద్ధమన్న మాజీ మేయర్ గురుకులాల్లో జిల్లా కలెక్టర్ల నైట్ హాల్ట్ వసతుల పరిశీలన సమస్యలపై ఆరా ఇక వార్తల వివరాలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు పలు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు నిజామాబాద్ మంచిర్యాల జిల్లాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొన్న అనంతరం సీఎం కరీంనగర్కు రానున్నారు నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొననున్నారు కాగా సీఎం సందర్భంగా ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో కొనసాగుతున్న సభావేదిక ఏర్పాట్లను ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం పరిశీలించారు వారి వెంట సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరేపల్లి మోహన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఉన్నారు కులగణనపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదన్నారు కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై విసుగు చెందిన ప్రజలు తమపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారన్నారు గత ప్రభుత్వ తప్పిదం కారణంగానే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందన్నారు 317 జీవో విషయంపై ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు పట్టభద్రుల సమస్యలపై బీజేపీ వైఖరి ఏంటో స్పష్టం చేయకుండా తమ పార్టీ అభ్యర్థిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ భాగంలో స్పష్టంగా మాకు రాజకీయాలు ఎన్నికలు ముఖ్యం కాదు మాకు కావాల్సింది బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం అనే ఆలోచన చేసి మేము అడుగుతా ఉన్నాం బీజేపీ వారిని ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసుకొని కుల గణన సర్వే చేసిన తర్వాత ఆ కుల గణన ఆధారంగా మేము రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను మొదలు పెడతామని చెప్పాం రేపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా రాజ్యాంగ సవరణ చేసే కార్యక్రమం చేస్తారా బలహీన వర్గాలకు న్యాయం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతారా రాజ్యాంగ సవరణ చేసి మా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తా ఉన్న ఈ రిజర్వేషన్ ప్రక్రియ 50% మించరాదని అదైతే రాజ్యాంగ పరంగా ఉన్న ఇబ్బందిని తొలగించే కార్యక్రమం చేస్తారా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ధర్మం ఉందని మేము అడుగుతా ఉన్నాం అవన్నీ ఏం మాట్లాడకుండా ఈరోజు ఒక సంకల్పంతో బడుగు వర్గాలు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్న మా ప్రభుత్వం ఆలోచన విధానాన్ని దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలని తెలియలేక రాజకీయంగా సర్వే పరంగా ఉన్న కొన్ని అంశాలను తీసుకొని దాన్ని తప్పులు చూపెట్టి చేస్తూ ఉన్నారు బ్రాడ్గా మనం ఆలోచన చేయాలి మీరు రాజ్యాంగ సవరణ చేయడానికి సిద్ధమా మా రాహుల్ గాంధీ గారు హైదరాబాదు విజిట్ చేసినప్పుడు కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగ సవరణ చేసి వారికి న్యాయం చేస్తామని చెప్పింది
పట్టభద్రులు జాగ్రత్తగా ఓటు వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గతంలో చదువుకున్న వారు సైతం గందరగోళానికి గురి కావడంతో చాలా చెల్లని ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఏఐసిసి సెక్రటరీ పి విశ్వనాథంతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ సెక్రటరీ పి విశ్వనాథంతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత పథకాలతో పాటు రాష్ట్రంలో కొత్త పథకాలు కూడా అమలు చేస్తున్నామన్నారు. గత పార్లమెంటు ఎన్నికల తరహాలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వచ్చేలా చూడాలన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్రుడిని ఓటు అభ్యర్థించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎట్లా చేస్తారో మీరు మీ వ్యక్తిగత పరపతిని ఉపయోగిస్తారా, ఆ గ్రామంలో ఉండే వాళ్ళ చుట్టాల పరపతిని ఉపయోగిస్తారా, పార్టీ పరపతిని ఉపయోగిస్తారా, ఇంకా ఎట్లా వాళ్ళు మనకు కాంగ్రెస్ వైపు ఓటేస్తారో మంచిగా ప్రేమతోటి వాళ్ళు రోజు కలిసి ఇప్పుడు ఒక్కొక్క ఎంపీటీసీ కల్లా ఎగిరేసి తలెత్తుకొని తిరగలుగుతున్నా అంటే మొన్న మనం పార్లమెంట్ లో తెచ్చుకున్న మెజార్టీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మామూలు విషయం కాదు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉంటే 6 అసెంబ్లీలలో 3 టీఆర్ఎస్ 3 కాంగ్రెస్ దగ్గర కూడా బీజేపీకి లీడ్ ఉంది. మన దగ్గర మాత్రం నాకు 19,000 లీడ్ వస్తే పార్లమెంట్ ఎలక్షన్ లో మనకు 23,000 లీడ్ వచ్చింది. అది ఓన్లీ మీ కనుకనే. 15 నెలలు అయింది. రాష్ట్ర ఖజానా బాగాలేదు వాస్తవంగా, లేకపోతే ఇంకా చాలా స్పీడ్ ఉరికిస్తుంటుంది. ఫైనాన్షియల్ పరిస్థితి అందరికీ కొంత రాజకీయ అవగాహన వాళ్ళకి తెలుసు. బిల్లులు ఎట్లా ఇబ్బంది అవుతున్నాయి, పేమెంట్ ఎట్లా పరిచయం అవుతుంది, వర్క్స్ కొంత మందకొడిగా జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మనకు కళ్ళ ముందర కనబడేట్టుగా ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమంతో మనం కొనసాగిస్తున్నాం. నా ఆఫీసులో మనుషులు రెస్పాండ్ అయ్యి స్థానికంగా ఎవరి ఊళ్ళో ఓట్లు వాళ్ళకు ఒక తెలుసు ప్రభావితం. ప్రతి ఒక్కరిని ఎట్లనైనా చేసి మనం వాళ్ళు ఓటు తెచ్చుకోవాలి. ఒక్కసారి పొరపాటున డైవర్ట్ అయ్యి వేరే పార్టీకి పడ్డదనుకో మనం ఆ ఊర్లో నష్టపోతుంటాం. అలా పట్టభద్రుడు మనం అనేక 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రెస్ క్లబ్లో తెలంగాణ జనసమితి నాయకులు మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. నరేందర్ రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలనను మరింత ముందుకు తీసుకుపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసమితి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అరికిల్ల స్రవంతి, యువజన సమితి జిల్లా అధ్యక్షులు కర్రె సతీష్ యాదవ్, నాయకులు శ్రీనివాస్ పాల్గొన్నారు. కరీంనగర్లో ఇవాళ ఒక విచిత్రం జరుగుతూ ఉంది. ఎందుకంటే నరేందర్ రెడ్డి ఓడిపోతే బీజేపీకి ఫామ్ కచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కావున ఎట్టి పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్లు బీజేపీని నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి నరేందర్ రెడ్డి గారికి మా మద్దతుని తెలుపుతా ఉన్నారు. మేము గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో మేము తిరుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారు గెలుస్తూ ఉన్నారు, వారి విజయం ఖాయమవుతా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. నరేందర్ రెడ్డి గారి పైన ఒకటే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు, అధిక ఫీజులు వసూలు చేస్తా అని చెప్తా ఉన్నారు. ఇవాళ అతనికి ఏ మెడికల్ కాలేజీ లేవు, ఏ ఇంజనీరింగ్ కాలేజీ లేవు, అతను ఏ భూ వ్యాపారాలకు పాల్పడలేదు. ఆయన విద్యా వ్యవస్థను పటిష్టం చేసిండు. ఆయన నిరుపేద విద్యార్థులకు మంచి విద్యను అందించి వాళ్ళ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, మరి ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దిన వ్యక్తి వాళ్ళ నరేందర్ రెడ్డి గారు. అలాంటి మంచి వ్యక్తి పైన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నరేందర్ రెడ్డి గారు ఒక ట్యూషన్ చెప్పుకుంటూ వచ్చి వాళ్ళ పేద విద్యార్థులకు విద్యను అందిస్తే అతని పైన తప్పుడు ప్రచారం చేసి మిగిలింది దాన్ని సుధా రాష్ట్రంలో బొందబెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ నరేందర్ రెడ్డిని అధిక సంఖ్యలో గెలిపించాలని చెప్పి తెలంగాణ జనసమితి పక్షాన కోదండరాం నాయకత్వంలో ఈరోజు మేమందరం సమిష్టిగా కృషి చేస్తూ నరేందర్ రెడ్డిని గెలిపిస్తామని మేము తెలియపరుస్తున్నాం. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు సిపిఎం నాయకులు ప్రకటించారు. కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో ప్రస్తుత 13 జిల్లాల కార్యదర్శులతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, బండారు రవికుమార్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి 4 జిల్లాల్లో 4 బీజేపీ ఎంపీలు ఉండి కేంద్ర బడ్జెట్లో నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణ విభజన హామీల్లో ఒక్కటి కూడా బీజేపీ నెరవేర్చలేదన్నారు. మేధావులు, గ్రాడ్యుయేట్లను కలిసి విస్తృత ప్రచారం చేసి నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవరెడ్డి, జిల్లా కార్యదర్శి వై యాకయ్య, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కామారెడ్డి జిల్లా కార్యదర్శి కె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి ఓట్లు పోగొడకుండా, ఓట్లు చీలిపోకుండా ఉండడం కోసం, బీజేపీని ఓడించడం కోసం తెలంగాణ సిపిఎం పార్టీ
ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆల్పోస్ విద్యాసంస్థల అధిపతి నరేందర్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని, అతని గెలుపు కోసం సిపిఎం పార్టీ శ్రేణులందరూ కూడా కృషి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులు, సిపిఎం పార్టీ శాఖలు ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు బీజేపీ పార్టీని ఓడించడం అనేది తెలంగాణ శ్రేయస్కి చాలా ఉపయోగకరమైనటువంటిది. బీజేపీని ఓడించగలిగే ప్రధాన ప్రత్యర్థి ఎవరు అని మేము మా 13 జిల్లాల కమిటీలను మేము సంప్రదించాం. మా 13 జిల్లాల కమిటీలన్నీ కూడా మా రాష్ట్ర కమిటీకి ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే, ఉటుకూరు నరేందర్ రెడ్డి అయితేనే బీజేపీ అభ్యర్థిని ఓడించగలుగుతాడు. కాబట్టి బీజేపీ అభ్యర్థిని ఓడించాలి అని మనం కనుక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆయనకు ఓటేస్తేనే, ఆ ఓట్లన్నీ పూరప్ చేస్తేనే ఖచ్చితంగా అంజిరెడ్డి ఓడిపోతాడు అనేటువంటిది మా 13 జిల్లాల రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్టు తీసుకొని మేము ఈరోజు రాష్ట్ర కమిటీ తరఫున ప్రెస్ మీట్ ఇక్కడ పెడుతున్నాం. అయితే ఈ జిల్లాల ప్రజానికానికి మా విజ్ఞప్తి ఏంటంటే, ఒక్కసారి మన 4 జిల్లా ఎంపీలు యొక్క పనిని కూడా మనం చూద్దాం. ఇప్పుడు కనుక మనం బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే మన జిల్లాలకు వచ్చే నష్టం ఏంటో మేము ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మేయర్ సునీల్ రావు. కరీంనగర్ గోదాంగడ్డలోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధి పనుల వివరాలు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 100 కోట్ల సిఆర్ఎఫ్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో వేసిన రోడ్లే ఇందుకు నిదర్శనమన్నారు. సుమారు 350 కోట్ల పైచిలుకు నిధులతో గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత సంజయ్కే దక్కిందన్నారు. 428 కోట్ల కేంద్ర నిధులతో జరిగిన స్మార్ట్ సిటీ పనులే బీజేపీ అభివృద్ధికి సాక్ష్యమని చెప్పారు. పొన్నం ప్రభాకర్కు చిత్తశుద్ధి ఉంటే వారి ప్రభుత్వం పూర్తి చేసిన 2 అభివృద్ధి కార్యక్రమాల పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ₹1 నిధులైనా కరీంనగర్కు తీసుకొచ్చినటువంటి చరిత్ర మీకుందా అని చెప్పి సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. ₹1 నిధులు, ₹100 నిధులు, ఇలాంటి నిధులు తీసుకురాని పొన్నం ప్రభాకర్ గారు మరి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఒకవైపు చేస్తున్న బండి సంజయ్ గారిని విమర్శించడం ఎంతవరకు సమంజసమో వారు అర్థం చేసుకోవాలి. కరీంనగర్ నగరంలో దాదాపు 65 చోట్ల సీఎం అసూరెన్స్ నిధుల నుంచి ప్రారంభించిన పనులు నిలిచిపోయి ఇప్పటికి 14-15 మాసాలైంది. ₹1 నిధులు కాంట్రాక్టర్కి ఇప్పించకపోతే, ఈరోజు పనులు జరగకపోతే ప్రజలు నరకం అనుభవిస్తూ ఉన్నారు 65 చోట్ల. మరి దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు కాదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 14th FC 15th FC నిధులు కోట్లాది రూపాయల నిధులు ఇస్తే నిధులు వాడుకొని రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోతే కాంట్రాక్టర్ లబోదిబో అంటున్న వాట వాస్తవమా కాదా మరి పొన్నం ప్రభాకర్ గారు ఆలోచించుకోవాలి. ఈరోజు ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉందంటే అది ఓన్లీ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. భారతీయ జనతా పార్టీకి హక్కు ఉన్నది. ఈరోజు నిరుద్యోగుల పక్షాన పోరాడింది బండి సంజయ్ గారు, ఉద్యోగుల పక్షాన వారి సమస్యల పక్షాన పోరాడింది బండి సంజయ్ కుమార్ గారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. మంతనిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులాలలో నైట్ హాల్ట్ నిర్వహించారు. అక్కడ చదువుతున్న విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా మంతనిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలో కలెక్టర్ కోయ శ్రీహర్ష నైట్ హాల్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థికి జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఉండాలని, దాని సాధన దిశగా నిత్యం కృషి చేయాలని సూచించారు. ఒకే రోజులో అద్భుత ఫలితాలు సాధించడం కుదరదని, అందుకు పట్టుదలతో కూడిన సాధన అవసరమని చెప్పారు. గురుకులాల మరమ్మత్తు కోసం మంజూరైన నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం పిల్లలతో కలిసి కలెక్టర్ డిన్నర్ చేసి వారికి అందించే భోజన నాణ్యతను పరిశీలించారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ వి శ్రీనాథ్, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో కలెక్టర్ సత్యప్రసాద్ నైట్ హాల్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు బోధించిన పాఠాలను కలెక్టర్ శ్రద్ధగా విన్నారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భోజన వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెను తదితర వివరాలను ఆరా తీశారు. అన్ని తరగతి గదులను, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, శుచి శుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ తన టీం సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా మొక్కులు చెల్లించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి జాతరకు సంబంధించిన ఓ షూట్ నిమిత్తం వేములవాడకు వచ్చినట్లు తెలిపారు. నేను 3 ఏళ్ల కింద వచ్చిన ఎవడాల రాజన్న దగ్గరికి అత్తే అప్పుడు బాగా లైన్ ఉంది నన్ను ఏర్పాటు చేసిండ్రు. అందరు కొంతమంది అట్లా ఫోటోలు అన్నారు, కొంతమంది ఏర్పాటు చేసి గుళ్ళకి తీసుకుపోయిండ్రు. మంచిగా దర్శనం చేయించిండ్రు. కోయిలాన్ని కట్టేసిన, నా కొడుకెత్తు బంగారం ఇచ్చిన పోయినా. 3 ఏళ్లకు మళ్ళీ శివరాత్రి 2 రోజులు ఉందని మొక్కులు పెడతామని వచ్చినాము. మా రాజు కొడుకు మనవని దొరకడు కోడలు మేము వచ్చినాము. మంచిగా దర్శనం అయింది. మంచిగా సర్వ దర్శనం మంచిగా అయింది. మాకు సంతోషము. మీరందరు చల్లగుండాలి, నేను చల్లగుండాలి, మీరు చల్లగుండాలి, మంచిగా ఉండాలి. దేవుణ్ణి మాత్రం కళ్ళ నిండా చూపించి దర్శనం మాత్రం మంచిగా చేసింది. మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఎవడాల రాజన్న సతం ఎప్పుడు కళల నీడల నా కళ్ళల దేవుడు మంచిగా ఉంచుకోవాలి చల్లగా. తండ్రి నీ బాంచారు అందరినీ మంచిగా చూడాలి తండ్రి, అందరినీ మంచిగా చూడాలి. రాజాన ఏ దేవుళ్ళైనా మిమ్మల్ని నమ్ముకుంటేనే మేము బతుకుతున్నాము. మీతోనే మా దయ. ఆ దేవుని ఆశీస్సులు, ఓటర్ల దీవెనలతో ప్రమాదం నుండి బయటపడ్డారన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు. తన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ ఫోన్లో అందుబాటులోకి రాలేకపోతున్నానని, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అండగా ఉండాలని కోరారు. పూర్తిగా కోలుకున్న వెంటనే అందరినీ నేరుగా వచ్చి కలుస్తానన్నారు. ఇక్కడ 4 జిల్లాల్లో దాదాపు 271 బూతులలో బూత్ కమిటీలు వేయడం జరిగింది. అవన్నీ కూడా మా యొక్క నెట్వర్క్ ఎవరైతే ఉన్నారో బాధ్యులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు, దానికి సంబంధించిన ఏదైతే ఎలక్షన్ సంబంధించిన ప్రాసెస్ సంబంధించిన అంతా కూడా ఎలక్షన్ ఏజెంటు, అలాగే నిర్వాహకులు చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. ఎక్కడిదక్కడ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయి ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్ ఆగదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ప్రాసెస్ అది నడుస్తూ ఉన్నది. నేను కూడా వెంటనే కొద్ది గంటల్లోనే బయటకు వెళ్ళి ప్రత్యక్షంగా అందరినీ కూడా అవసరం ఫోన్ ద్వారా కలవడం ఏదో ఒకటి జరుగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇస్తున్నట్లు ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నారమల్ల విజయ్ కుమార్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని తెలిపారు. గత 5 నెలలుగా మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, రామగుండం, పెద్దపల్లి, మంతని ప్రాంతాల్లోని గురువులతో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రైవేటు టీచర్స్కు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పిస్తామని ప్రసన్న హరికృష్ణ హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజయ్ కుమార్ చెప్పారు. ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ అట్లాగే గురుదక్షిణ ఇంతకాలం కూడా అభ్యర్థుల కోసం ఆలోచన చేస్తూ ఉంటూ చివరికి మా సంఘం అంటే గోదావరికని, పెద్దపల్లి, మంతని, అట్లాగే మంచిర్యాల, చెన్నూరు వీటికి సంబంధించిన గురువులందరం కూడా ఇన్నాళ్ళు చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ వ్యక్తి అయితే మనకు అందుబాటులో ఉంటాడు, మరి ఏ వ్యక్తి అయితే మన సమస్యని పరిష్కరిస్తాడు, ముఖ్యంగా ఈ ప్రైవేటు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేతనాల సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, వీటిపైన ఎవరు స్పందిస్తే వాళ్ళకి ఓటు వేద్దామనే చర్చ ఇన్నాళ్ళు జరిగింది. అలాగే
మేము అభ్యర్థులను కలిసాం. పోటీ చేస్తున్న అభ్యర్థుల లోపల మా సమస్యలు పట్టించుకుంటూ ముఖ్యంగా మా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ జాబ్కి రిజైన్ చేసి మరి మా సమస్యల కోసం పోరాడతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కావున ఈ ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించిన ప్రైవేట్ గురువులు అందరూ కూడా మేము మద్దతుని ప్రసన్న హరికృష్ణ గారికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ తరఫున నేను రోజున ఈ సంఘానికి అధ్యక్షుడిగా నారమల్ల విజయ్ కుమార్ అందరూ కూడా విన్నపం చేస్తున్నాను. ఈ నెల 27, 28న నాగార్జున సాగర్లో నిర్వహించే మాదిగ హక్కుల దండోర రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఎంహెచ్డి జిల్లా అధ్యక్షులు రేణిగుంట్ల కుమార్ మాదిగ, హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొడ్డే రాజేంద్ర ప్రసాద్ మాదిగ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా జంబికుంటలోని పాత మార్కెట్ ఆవరణలో మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించుకోవడానికి పోరాటమే సరైన మార్గమని అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల క్రితమే మాదిగ జాతి అస్తిత్వం, హక్కుల కోసం దండోర ఉద్యమాలు చురుకైన నాయకత్వం పోషించినట్టు గుర్తు చేశారు. వీరికి జంబికుంట మినీ లెదర్ పార్కు సాధన, చర్మాకార ఉత్పత్తికారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు దొడ్డె శ్రీకాంత్, రాజు, అంజనీస్వామి, దాసు, కొమరయ్య పాల్గొన్నారు. నాగార్జున సాగర్లో జరగబోయే ఎంహెచ్డి మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 27, 28 తారీఖు నాడు జరగబోయే మహోత్సవానికి కరీంనగర్ జిల్లా నుండి అధిక సంఖ్యలో మరియు హుజరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, కరీంనగర్ జిల్లా నుండి అన్ని మండలాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరడం జరుగుతుంది. సభకు విజయవంతం చేయాలని మరి అదేవిధంగా అన్ని దళిత సంఘ నాయకులు మరియు చర్మకారక నాయకులు వాళ్ళు అందరూ మద్దతు పలకడం ద్వారా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాము. కరీంనగర్ 8వ డివిజన్ అలుగునూరులో సిద్ధి ఐకేర్ సహకారంతో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ వైవి రమణారెడ్డి, డాక్టర్ వై జ్యోతి ఆధ్వర్యంలో సుమారు 400 మందికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ మెడికల్ క్యాంపును మొట్టమొదటిగా తమ స్వగ్రామంలో నిర్వహించడం సంతోషంగా ఉందని డాక్టర్ రమణారెడ్డి, డాక్టర్ జ్యోతి తెలిపారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అలుగునూరు 8th డివిజన్ కార్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించాము. దీనికి ప్రజలు భారీ స్పందన చూపించారు. 300 నుంచి 400 మంది వరకు పరీక్ష చేశాము. కంప్యూటరైజ్డ్ ఆటో రిఫ్రాక్టోమీటర్తోని స్క్రీనింగ్ చేసి వారికి అవసరం ఉన్న వాళ్ళకి మందుల పంపిణీ చేశాము. మిగతా వాళ్ళకి అద్దాల పరీక్ష చేశాము. హాస్పిటల్ నందు కంటి ఆపరేషన్ కుట్టు లేకుండా అతి చిన్న గాడితోనే చేస్తాము. లేజర్తోని గ్లాకోమా పరీక్షలు నిర్వహించబడును. రెటినోపతి స్క్రీనింగ్, డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి స్క్రీనింగ్ చేస్తాము. ఆక్యులర్ ట్రోమా అంటే కంటికి ఏ రకమైన దెబ్బ తాకినా కూడా నరం పరీక్ష చేస్తాము. వివిధ సౌకర్యాలు లేటెస్ట్ మిషన్లతోని అన్ని పరీక్షలు చేసి సౌకర్యాలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మడలేశ్వర ఆలయ ప్రథమ వార్షికోత్సవం వైభవంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. రజక సంఘం సభ్యులు బోనాల ఏర్పాట్లు చేయగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు శరయ్య, సంఘ సభ్యులు దేటి నరసింహులు, సత్తయ్య, బాలయ్య, రామచంద్రం, బాబు, కృష్ణ, రమేష్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని మహాశివరాత్రి జాతర ఉత్సవ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి స్వాగతించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇదివరకే మనకు గౌరవ
శాసనసభ్యులు గారు, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా 2 దఫాలుగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతోటి ప్రజాప్రతినిధులతో కూడా చర్చించడం జరిగింది. వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. ఆ సలహా సూచనల ప్రకారమే ఆ ఒక కార్యాచరణ మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. ఆల్మోస్ట్ మన దేవస్థానం తరఫున భక్తులకు కల్పించే సదుపాయాల్లో ఇప్పటివరకే మనం అన్ని ఫెసిలిటీస్ కూడా భక్తులకు మనం ఏర్పాటు చేయగలిగినాం. అందులో మీరు కూడా మాతో పాటు ఒక 39 మంది ఒక టీమ్గా జాయిన్ అయ్యారు కాబట్టి చాలా సంతోషదాయకం. మీరు కూడా మీ సభ్యుల సలహాలు సూచనలు కూడా ఎవరుంటే నిరభ్యంతరంగా మీరు మాకు చెప్తే మేము అవన్నీ కూడా నోట్ చేసుకుంటాము. నోట్ చేసుకొని అవి కూడా ఫుల్ఫిల్ చేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత సభ్యులందరూ కూడా దయచేసి దేవస్థానం ఒక కార్యనిర్వహణాధికారికి, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి, డిప్యూటీ ఈఎస్కి, అలాగే ఏఈఓస్కి అందరికీ కూడా దయచేసి సహకరించండి. కరీంనగర్ జ్యోతినగర్లో ఏర్పాటు చేసిన ఫస్ట్ క్రై ఇంటెలిటాట్స్ ప్లే స్కూల్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేశారు. స్కూల్లోని టీచింగ్ మెథడ్, ఎడ్యుకేషన్ మెటీరియల్, ఎడ్యుకేషన్ విధానం, వసతులను పరిశీలించారు. అనంతరం స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు బండ సుమ రమణారెడ్డి, రాపర్తి విజయ, పాఠశాల చైర్మన్ మోత్కూరి ఆకాష్, డైరెక్టర్ రజనీకాంత్తో పాటు పలువురు ప్రముఖులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు ఆకాష్. ఈరోజు మనం ఇక్కడ ఫస్ట్ క్రై స్కూల్ ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ క్రై అనేది ఏంటంటే ఏషియాలో లార్జెస్ట్ చిల్డ్రన్ రిలేటెడ్ ప్లాట్ఫామ్, సిమిలర్ టు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఎలానో మనందరికీ పిల్లలకు వచ్చేసి ఫస్ట్ క్రై అనేది ఏషియాలోనే లార్జెస్ట్ ప్లాట్ఫామ్. వాళ్ళు ఇండియా మొత్తం అక్రాస్ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ కరీంనగర్లో మనం ఫస్ట్ టైం ఈరోజు ఓపెన్ చేసాము. అండ్ దీంట్లో వచ్చేసి స్పెషాలిటీస్ ఏంటంటే కరికులం ఓక్రిజ్ ఇంటర్నేషనల్ కరికులం ఫాలో అవుతాము. అది కూడా ఎన్ఈపీ సర్టిఫైడ్. ఎన్ఈపీ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సెంటర్ కంప్లీట్లీ రన్ బై ఉమెన్. అంటే ఉమెన్ ఎంపవర్ కింద ఏంటంటే ఆల్ ఓవర్ అక్రాస్ ఇండియా కూడా ఎనీ సెంటర్ మీరు వెళ్తే కంప్లీట్లీ రన్ బై ఉమెనే ఉంటుంది అన్ని సెంటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇట్స్ అ వెరీ చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్. అంటే మనకు కంప్లీట్ మీరు స్కూల్ మొత్తం చూస్తే సీసీటీవీ కవరేజ్ ఉంటుంది అక్రాస్ ద స్కూల్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అండ్ లోపల కూడా ఫ్లోరింగ్ కానివ్వండి, బయట లాన్ కానివ్వండి, ప్లే ఏరియా కానివ్వండి కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఉంటుంది. పిల్లలు పడ్డా దెబ్బలు తాకకుండా, ఓకే ఆడుకునేటప్పుడు ఏదైనా అయినా కూడా ఏం జరగకుండా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఆల్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ మేము చాలా రీజనబుల్ ఫీ తోటి ప్రొవైడ్ చేస్తున్నాము. స్టార్టింగ్ ఎల్కేజీ, నర్సరీ అండ్ PP1, PP2 ఇలా ఉంటాయి. టాడ్లర్ నుంచి 2 ఇయర్ బేబీ టు 6 ఇయర్ బేబీ వరకు మన దగ్గర క్లాసెస్ ఉంటాయి. అందరికీ కూడా ఏంటంటే ఫీ రేంజెస్ ఫ్రమ్ 40,000 to 50,000 మాత్రమే. సద్గురు బాబా హరదేవ్ సింగ్ జీ మహారాజ్ జన్మదినం సందర్భంగా సంతు నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 150 మంది సేవాదల్ వాలంటీర్స్ LMD లేక్ పోలీస్ స్టేషన్ వద్ద స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రీయ సంచాలకులు వేణు, సంయోజక శ్రీకాంత్ మాట్లాడారు. మనం తాగే నీరు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, మన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని సూచించారు. సుదీక్షాజీ మహారాజ్ వారి ఆశీర్వాదంతో ఈరోజు సద్గురు బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్ అమృత్ స్వచ్ఛ జల్ స్వచ్ఛ మన్ కార్యక్రమం కరీంనగర్ లోయర్ మైనర్ డ్యాంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు సంత్ నిరంకారి మిషన్ ఆధ్వర్యంలో సద్గురు మాత సుదీక్షాజీ గారి ఆదేశంతో స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన మనసు అనే స్లోగన్ తోటి కరీంనగర్లో లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర సేవ చేయడం జరిగింది. ప్రేమ చెప్పండి సాములారా. ఈరోజు సద్గురు బాబా హరిదేవ్ సింగ్ మహారాజ్ పుట్టినరోజు సందర్భంగా సుమారు 600 ప్రదేశాల పైన ఈరోజు స్వచ్ఛత కార్యక్రమం, స్వచ్ఛత జల్లు అంటే మనం తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలనే భావన చేత ఈరోజు ఎక్కడెక్కడైతే డ్రింకింగ్ వాటర్ తాగే నీరు ఉన్నదో తాగే నీరు ప్రదేశం లోపల తాగే నీరు శుభ్రంగా ఉండాలని చెత్త చెదారం అనేది క్లీన్ చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న అన్నారు. కరీంనగర్ మానేరు నదికట్టపై మార్నింగ్ వాక్ చేస్తూ పలువురు వాకర్స్ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం 11వ డివిజన్లో పలు ప్రాంతాలతో పాటు భగత్ నగర్, పోచమ్మవాడ, కట్టరాంపూర్, కోతిరాంపూర్, తిరుమల నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ప్రజలకు వివరించారు. రేపు SRR కాలేజ్ గ్రౌండ్లో జరిగే సభకు సీఎం హాజరు కానున్నారని,
గ్రాడ్యుయేట్స్ అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆకుల ప్రకాష్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి, గంటా శ్రీనివాస్, రవీందర్ గౌడ్, పత్యం మోహన్, ఉమాపతి, పడిశెట్టి భూమయ్య, బత్తిని చంద్రయ్య గౌడ్, అంజిబాబు, గౌతమ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎలక్షన్లో భాగంగా రేపు జరగబోయే 27 తారీఖు రోజు పోలింగ్ ఉండడం వలన ఈ రోజు నుంచి చాలా రోజుల నుంచి కూడా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, తర్వాత ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారి సంబంధించిన వాళ్ళ అభిమానులు వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా కష్టపడడం జరుగుతుంది. ఇదే విధంగా ఏమవుతుందంటే ఇంకొక 4 రోజులు టైం ఉన్నది, మాత్రం 4 రోజులే ఉన్నది. కాబట్టి ఈ 4 రోజులలో రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ కూడా పట్టభద్రులు అందరూ కూడా ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా తప్పకుండా ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు ఖచ్చితంగా ఎస్ఆర్ఎం డిగ్రీ కాలేజీ రేపు 4-5 గంటల సమయంలో అందరూ కూడా తప్పకుండా అందులో పాల్గొనవలసిందిగా కోరుతూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నరేందర్ రెడ్డి గారికి ఓటేసినట్లయితే ఎవరు ఎక్కడి నుంచో వస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, పోతున్నారు, మనకు అందుబాటులో ఒక విద్యావేత్త కాబట్టి తప్పకుండా ఆయనకు మనము సీరియల్ నెంబరు 2లో ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటూ పట్టభద్రులందరికీ కూడా తెలంగాణ బెస్త గంగపుత్ర సంఘం కరీంనగర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గంగమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని నలుమూలల నుంచి బెస్త కులస్తులు బోనాలతో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మానేరు జలాశయంలోని గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో జనసంద్రంగా మారింది. బోనాల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు గంగా పరమేశ్వరుల కళ్యాణం వేద పండితుల వేడుకగా నిర్వహించారు. 12:45 గంటలకు మాంగళ్య ధారణ గావించారు. సాయంత్రం 4 గంటలకు తెప్పోత్సవం, 5 గంటలకు గంగాహారతి కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ వేడుకల్లో పట్టణ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పాక పావనకృష్ణ, మర్రి జనార్దన్, నాయకులు వెంపటి విశ్వప్రకాష్, జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు కూర ధర్మరాజు, దోలి రాజన్న, షేర్వా లక్ష్మీనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు గడప సత్యనారాయణ, పద్మ కనరాజు పాల్గొన్నారు. ఈరోజు గంగామాత బోనాల ఉత్సవం మరియు గంగా పరమేశ్వర కళ్యాణం వైభవంగా జరుగుతున్నది. పట్టణంలోని పుర ప్రముఖులు మరియు కుల బాంధవులందరూ కూడా ఈ కార్యక్రమానికి బోనాలతో హాజరై అమ్మవారికి భక్తి శ్రద్ధలతో తమ బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతున్నది. వచ్చినటువంటి అశేష భక్తవాహిని అందరికీ కూడా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో సాయంత్రం 4 గంటలకి గంగాహారతి మరియు తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. దాన్ని కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్, మర్రిగడ్డ, జోగాపూర్ గ్రామంలో బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మర్త సత్తయ్య, మండల అధ్యక్షులు విజేందర్, ప్రధాన కార్యదర్శి మర్రి మల్లేశం, ఉపాధ్యక్షులు గంగాధర్, కార్యదర్శి అయోధ్య, పరశురాములు, కార్యకర్తలు పాల్గొన్నారు. 4 గ్రామాల్లో ఈరోజు నిన్నటి రోజున ఉదయం ప్రచారం చేయడం జరిగింది. మరి ఈ చిన్నమ్మాయిల్ అంజిరెడ్డి గారికి ఎమ్మెల్సీ అభ్యర్థికి ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి మరి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా, మరి అలాగే టీచర్స్ అభ్యర్థి కొమరయ్య గారిని గెలిపించవలసిందిగా ప్రతి ఇల్లు తిరుగుతూ ఓటర్స్ను అభ్యర్థించడం జరిగింది. జోగాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓట్లు, మరి అలాగే టీచర్ అభ్యర్థి సంబంధించిన ఓట్లు, మరి 2 ఇప్పుడు మన 4 ఉమ్మడి జిల్లాల్లో సంబంధించిన 2 అభ్యర్థులు మరి పోటీ పడ్డారు. మరి ఇదందరికీ ఎందుకంటే మీరు డిగ్రీ చదివినటువంటి వ్యక్తులు, అలాగే టీచర్స్ అయితే పూర్తి మీకు రాజకీయం పట్ల కానీ మరి వ్యక్తుల పట్ల కానీ అవగాహన ఉంది. మీకు
కరీంనగర్ జిల్లా మానకొండూరులోని చాణక్య హైస్కూల్లో 30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చైర్మన్ ఆడపు రవీందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవీంద్రచారి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్ల కిందట 80 మంది విద్యార్థులతో ప్రారంభించిన తమ పాఠశాల నేడు 800 మందికి విద్య అందిస్తుందన్నారు. ఇందుకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు విద్యార్థులు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నాయకులు బండి మల్లేశం, గంగా భరత్, గాంధీరెడ్డి, గోసెట్టి సత్యం, గంప రాజేందర్, వేణు శ్రీనివాస్ పాల్గొన్నారు. చాణక్య హై స్కూల్ 30 సంవత్సరాల వసంతవాణి చాణక్యోత్సవం పేరిట 2025 సంవత్సరం నాడు ఈరోజు ఇక్కడి ఇంత పెద్ద కార్యక్రమం జరుపుతున్నందుకు చాలా సంతోషం. నిజంగానే చెప్పాలంటే చాణక్యకు ఒక మైల్ స్టోన్ హిస్టరీ ఉన్నది. మా చాణక్యలో చదువుకున్నటువంటి విద్యార్థులు వివిధ రంగాలలో వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ, ప్రైవేటు అధికారులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో మా యొక్క సోల్జర్స్ ఉన్నారు. నిజంగానే అంటే 30 సంవత్సరాల చరిత్రలో మా యొక్క పాఠశాల విద్యార్థులు వివిధ రంగాలలో ఉండడం మా చాణక్యకు ఒక క్రెడిట్. నిజంగానే నాకు వీళ్ళంతా ఒక పెద్ద ఆస్తిలాగా భావిస్తానన్నమాట. నాకు ఏం సంపాదించడం అంటే ఏం లేదు, నేను నా విద్యార్థుల యొక్క సేవాభావాన్ని వాళ్ళకు విద్య చేసేటువంటి అవకాశం నాకు కలిగినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అందుకొరకు ఇలాంటి చక్కటి కార్యక్రమంలో ఇంతమంది తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతంగా చేయడం ఒక నిజంగా ఒక గర్వకారణంగా నేను చాలా ఫీల్ అవుతున్నా. అదేవిధంగా మా విద్యార్థులు కూడా, అంటే నా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా పాఠశాలకు ఎప్పుడు కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తూ మీ పిల్లల యొక్క మంచి ఉన్నత విద్య కొరకు నాకు విద్యాసేవ చేసే అవకాశం కలిగిస్తారని భావిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో 2 చెల్లెళ్ళు సొంత అన్నపై దాడి చేసి హతమార్చారు. పోచమ్మవాడకు చెందిన జంగిలి శ్రీనివాస్ అనే వ్యక్తిపై తన చెల్లెళ్ళు కర్రలతో దాడి చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన శ్రీనివాస్కు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితులిద్దరూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పొద్దుగల ఇంటికాడ పన్ను నడుపుతుంది సార్, నీళ్ళు పెట్టిండు. మా అమ్మ నాన్నకు టిఫిన్ ఇచ్చేస్తాను. పొద్దుగల చెప్పు, ఏమైంది? 10 ఏళ్ళ సంధి మమ్మల్ని విచ్చుకుంటాను. కేసు పెట్టిండు మా మీద. మాకు గింత తెల్లుంటే మాకు కావాలని అయినా మేము తీసుకోమని చెప్పినాం. ఎవరమ్మా? మా ఆడబిడ్డలు 3 కేసు పెట్టిండ్రు. పెద్దదాని పేరు వరలక్ష్మి, నడుపు దాని పేరు సత్యవతి, చిన్నదాని పేరు శారద. ఇప్పుడు ఇవాళ ఏమైంది? ఇట్లా ఏం చేసుకుంటారు? మేము వేరే కాడ గిరాయికుంటాము. సొంత ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఏమైంది మరి? ఇంటికి పోతే ఇంటికి టిఫిన్ ఇస్తాను పోయింది అంతే. నేను గిరాయికుండా కానీ ఉంటే. తర్వాత ఏమైంది? ఎట్లా కొట్టి అది మా ఆస్తి మాకు కావాలి కొట్టిండ్రు. మామూలుగా ఇండియా పాకిస్తాన్ మధ్య వన్డే మ్యాచ్ అంటేనే చాలామంది ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటిది ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ 2 జట్లు తలపడుతున్నాయంటే జనాలు తమకు ఎంత పని ఉన్నా పక్కన పెట్టి మరీ ఈ మ్యాచ్ని వీక్షిస్తారు. తాజాగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఫీవర్ ఓ పెళ్లి వేడుకలో కనిపించింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లిలో జీవన వెంకటసాయి వివాహ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే స్క్రీన్పై పెళ్లి లైవ్ కవరేజ్తో పాటు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ప్లే చేశారు. ఈ వేడుకకు హాజరైన వారు పెళ్లితో పాటు మ్యాచ్ను కూడా చాలా ఆసక్తికరంగా వీక్షించారు. దీంతో ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ అంటే ప్రజలు ఎంత ఇష్టపడతారో మరోసారి రుజువైంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏ ఒక్కరు కూడా జై తెలంగాణ అనడం లేదన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా
వందల మందితో నామినేషన్ వేసిన క్యాండిడేట్పై ఈసీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులు వందల కోట్లు పెట్టి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. అభ్యర్థులు ఎవరు కూడా నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడడం లేదన్నారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ ఇద్దరిలో ఎవరికి ఓటు వేసినా కాంగ్రెస్కు వేసినట్టే అని చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రక్రియలో భాగంగా మొన్న నామినేషన్ వేసేటప్పుడు స్వయంగా మంత్రులు అంటే సగం ఈ రాష్ట్రంలో సగం క్యాబినెట్ కరీంనగర్కి వచ్చింది. సగం క్యాబినెట్ అంతా కూడా కరీంనగర్కి వచ్చింది. ఆ క్యాబినెట్ వల్ల అందరు మంత్రులు కోడ్కు ఉల్లంఘించుకుంటూ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేనట్టు వందల మంది కార్యకర్తలతోటి కలెక్టర్ ఆఫీస్లో వచ్చి నామినేషన్ వేయడం జరిగింది, పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా. అయినా కానీ ఎలక్షన్ కమిషనర్ ఇప్పటి వరకు కూడా కేసు పెట్టలేదు. ఇక రెండో ఉల్లంఘన, నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయినాక చివరి రోజు అందరూ కూడా నామినేషన్ వేసినప్పుడు ఫామ్ నంబర్ 4 ప్రకారం కేవలం 10 మంది సభ్యులు మాత్రమే బి ఫామ్ ద్వారా వేయడం జరిగింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ గేటు ఎదుట వ్యక్తిపై కొందరు దాడి చేశారు. వారం రోజుల క్రితం మండల కేంద్రానికి చెందిన హరీష్ తన ఇంటి ఎదురుగా ఉన్న యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో 2 కుటుంబాలు పోలీస్ స్టేషన్కు వెళ్లగా పోలీసులు ఇరు కుటుంబాలకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో హరీష్ సోదరుడు మహేష్పై యువతి తరపు బంధువులు ఇనుపరాడుతో దాడి చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో మహేష్కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అదే అమ్మాయి గురించి నేను చెప్పిన ఆల్రెడీ వాళ్ళతో మాకు వాళ్ళు వేయింది మాకు తెలియదు. సరే చేసుకున్నారు, ఏదైనా మాట్లాడుంటే మాట్లాడడం, మీరు పిలిపిస్తా అంటారు కదా, పిలిపించినాక స్టేషన్ కూడా నేను పేపర్ రాయించుకున్నాం అని చెప్పి అట్లా కూడా మాట్లాడినా. వాళ్ళు డైరెక్ట్ మొన్న దాడి చేసారు. ఇది రెండోసారా? మొన్న హైదరాబాద్లో పెళ్లి చేసుకొని సారు ఏమన్నాడంటే మేడం కూడా మాట్లాడితే పెద్ద పట్ల ముందంటే పిలిపిస్తా అంటే ఏం మాట్లాడతారు, అట్లా విలువరాదని ఎస్ఐ కూడా అన్నాడు. ఎస్ఐ అన్నాక కూడా సరే బాబు ఒకసారి అలా ఏమో మాట్లాడతారట అమ్మాయితో అంటే సరే సార్ నేను పిలిపిస్తా, మీ మాట మీద కాదంటే పెద్ద మనుషులు ముంగట్టు ఏదైనా రాయించుకోవాలంటే సరే తీయని అట్లా కూడా చెప్పిన. సరే అన్నాక అంతే కింద మనం వరకు ఈ దాడి చేసేవాళ్ళు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైనార్టీ పట్టభద్రులు టీచర్స్ కాంగ్రెస్కు ఓటు వేసే పరిస్థితి లేదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా అన్నారు. ఎన్నికల్లో మైనార్టీ పట్టభద్రులు టీచర్స్ కాంగ్రెస్ సర్కారుకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కరీంనగర్లోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టభద్రులు టీచర్స్తో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టభద్రుల టీచర్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందుకే ఆ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారన్నారు. మైనార్టీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముజీబ్, జిల్లా అధ్యక్షుడు సమీరవేజ్, కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మహమ్మద్ బషీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ సుపరిచితమే, కొద్ది రోజుల్లో 27వ తేదీ ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2 టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, 1 గ్రాడ్యుయేట్ ఎన్నికలు. ఇవి చాలా ముఖ్యమైనవి. మన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీలో 40 మంది ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ఈ 40 మందిలో ఒక్కడిగా ఉండేవారిని అనుకుంటారా, లేకపోతే తెలంగాణ సమాజం యొక్క గలాన్ని పెద్ద సభలో వినిపించేవారిని అనుకుంటారో? ఈ 4 జిల్లాల కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల యొక్క చదువుకున్న గ్రాడ్యుయేట్లు, టీచర్లు తెలుసుకోవాల్సింది నేను సూచిస్తున్నాను. ఎందుకంటే ఎలాగైతే టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ 10 ఏళ్ల పరిపాలనలో నిరుద్యోగులకు కానీ, చదువుకున్న గ్రాడ్యుయేట్లకు కానీ ఎవరికి కూడా ఏమి చేయలేకపోయిందో, అట్లాగే ఈ 16 నెలల కాలంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏమి చేయలేకపోయింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.